ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు సైఫుల్లా ఖాలిద్ గారికి, బాదల్పూర్ ఇన్ఛార్జ్ రాజేశ్వర గారికి, యాకత్పూర్ ఇన్ఛార్జ్ రవిరాజ్ గారికి, మరియు చార్మినార్ ఇన్ఛార్జ్ మా చంద్రాంగుట్ట ఇన్ఛార్జు అనివార్య కారణాల వల్ల ట్రాఫిక్లో ఇరుక్కోవడం జరిగింది. ఆయన కొద్దిసేపట్లో ఇక్కడ వస్తారని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు గణేష్ రాథోడ్. నాకు నూతనంగా డిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు డిసిసి అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఆదివాసీ కాంగ్రెస్లో రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మా ఇన్ఛార్జు ప్రమేయం మేరకు మీరు ఖచ్చితంగా డిసిసిలో ఉండాలి, మీలాంటి వాళ్ళు ఉండాలి, గిరిజన శాఖ నుంచి ఆదివాసీ కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా డిసిసిలో ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం ద్వారా ఈ యొక్క పోస్టు నేను తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పోస్టు నేను కేటాయించినందుకు డిసిసి అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు డిసిసి అధ్యక్షులు గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి ప్రతి ఒక్కరికి నా చిన్న విన్నపము. గత మన ప్రభుత్వం లేనప్పుడు భాయ్ 1 मिनट साइलेंट बैठना चाहिए प्लीज। सुनिए भाई प्लीज, हेलो सुनिए भाई सुनिए। అయితే లాస్ట్ టైం మేము కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. ఫలుక్నుమా డివిజన్ నుంచి నేను 2 సార్లు పోటీ చేయడం జరిగింది. అది బహదూర్పూర్ నియోజకవర్గానికి వస్తుంది. అసలు ఎస్టీ జనాభా లేని చోట్లలో కూడా, ఎస్సీ ఎస్టీ జనాభా లేని చోట్లలో కూడా రిజర్వేషన్లు కేటాయించి కనీసము 1 ఓటు లేని ప్రదేశాలలో इलेक्शन कमीशन जो भी है वहाँ पे रिजर्वेशन का एक आदमी एक वोट भी नहीं है, वहाँ लेके आके रिजर्वेशन दे रहे हैं। वहाँ पे क्या जाके हम पोटी करना बोलिए? पूरा एमआईएम का इलाका है, एमआईएम के इलाके में जाके वहाँ झंडा पकड़ के जाना बोले तो भी वहाँ पे हमारे ऊपर अटैक कर रहे हैं। ओके, लास्ट टाइम जो हो गया सो हो गया। मैं लास्ट टाइम हम लोग जो कंटेस्ट करे उन लोग को एक पार्टी का झंडा भी नहीं दिए। मैं खुला बोल रहा हूँ, मैं ఒక జెండా ఇవ్వలేదు పార్టీ నుంచి. కార్యకర్తలు ఏ విధంగా బయటికి వెళ్తారని చెప్పి నేను అడుగుతున్నా. एक झंडा भी नहीं दिए साहब. मैं आप बोल रहा हूँ, आप बीसीसी होने के बाद में इतने जने फर्स्ट टाइम, मैं लास्ट टाइम भी आप उपगुड़ा में जो अंबेडकर जयंती करे वो प्रोग्राम में भी बहुत जने मीन अपन डीसीसी प्रेसिडेंट एंड कॉन्स्टिट्यूंसी इंचार्ज को रहना चाहिए कि हम इनको एंकरेज करेंगे तो हमारे कार्यकर्ता सामने जाकर काम कर सकते हैं बोल के. थोड़े जगहों पर क्या हो जा रहा बोले तो कास्ट वाइज लेके, जो उनकी मजहब देख के, उनकी रिलीजन देख के बाजू रखना.